అవో మొగోడా చలి బాగా పెడుతుందా నీకు? ఓ చెద్దరు కప్పుకొని బాగా ఊగుతున్నావు ఏందే? ఓ బావు రూపాయలు రండా ఏమో బాగా కొడతావు. నేను లేచిన నుంచి ఇల్లు ఉడబడితిని, ఆకిలు ఉడబడితిని, బోల్దో వాడుతుంది, బోకల్దో వాడుతుంది, బువ్వండ వాడుతుంది, కూర అండ వాడుతుంది, అన్ని నేనే చేయబడుతుంది. నువ్వు చేయకుంటే మరి ఓళ్ళు చేస్తారే? మరి నీ మిండడి చేస్తానా? ఏంది మిండడా? నాగా సోకుంటే మంచిగానే ఉండు, నిన్ను దేకనే దేకపోతు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. మరి నన్ను దేకపోతే ఓని దేకుదువే. నాగా సోకుంటే మిన్నెడ పట్టుకొని లేచిపోతును, నీ శాతగాని మోకాన్ని పట్టుకొని ఉందునా? ఏందే సాతగానోడు అంటున్నావు? వాళ్ళని చూస్తే ఏమనుకుంటారే? ఏం పని సాతగాదు అనుకోరా? మరి ఇక నీకే పని శాతనైతది? చెద్దరు కప్పుకొని సప్పుడేగా ముడుచుకొని ఉంటివి. అరే పుట్టిడు సలి పెడతాంది, ఏం చేయమంటవే? అయితవే గాని షాయ్ అయిందా? షాయ్ ఎప్పుడు పెడితే నీ శాతగంటాల పండు వాళ్ళగా. ఇంట్లో ఓ చక్కెర ఉందా, షాపత్త ఉందా? దుకాణంలో పోయి తేపో. నా దగ్గర పైసలు ఎక్కడున్నాయి? నా దగ్గర పైసలు ఏడున్నాయి అంటావు? ఆడిది ఎత్త కూసుండి తింటావు, కొద్దిగా నన్న మానం అనిపిస్తలేదా? నీ మానం దాకా మొదలారం దెంప. ఇగో 1000 రూపాయలు ఇస్తున్నా, దుకాణంలో పోయి చక్కెర, షాపత్త, పప్పులు, ఉప్పులు, నూనె తేపో. మానం అనిపించేది, ఆడిది కైకిలు వేసి జాతే కూసుండి తినడానికి. నీ అవ్వ ఏం మాట్లాడుతున్నావే? చెప్పందుకొని చంపుతా లేకిడి ముండా. అగో ఏం లొల్లి? నీ లొల్లి పాడగాను ఆడగంటూ మీరే ఉన్నారు ఆల్మొగలు. చూడు కదా లగ్గం చేసుకున్నాను కోస వచ్చుకుంటుండు. మరి మనవాడు హుషారు విన్నే ఉన్నాడు. గోస ఉచ్చుకున్నాడ గట్లగా అత్తాత, ఏ పని చేయక నన్ను గోస ఉచ్చుకుంటుండు. గట్లనే ఉంటది ఆనోయ్ పిల్లగా. పెళ్ళని వానబెట్టి అన్ని పనులు చేయాలి కానీ పెళ్ళని చేస్తే నువ్వు కూర్చొని తింటావా ఆనోయ్? గట్ల గడ్డి పెట్టి తాత పో పో, దుకాణంలో పోయిరా పో. గదే బిర్రు పో, ఏ పని శాత కాదు, గుండు బాడకవు. నీ అవ్వ ఇది కాక ఎత్తుంది పని, లోకం మీద ఆడదన్నా ఎత్తుందో లేదో. గులి గులి గంప. ఏమైంది? నిన్న ఫోన్ చేస్తే లావట్టలేవు. నువ్వెప్పుడు మందులు ఉన్నప్పుడే ఫోన్ చేస్తావు, ఎట్లా లావట్టాలి? మరి మందులుంటే చాటింగ్ చేయొచ్చు కదా. నచ్చిరని చదువుకు చాటింగ్ ఎత్తే నీకేం అర్థమైతలేదు, నేనే చేయాలి. మరి వాయిస్ రికార్డు పెట్టు. అట్లా పెడితే మందులు ఎట్లుంటది? అసంటప్పుడు లవ్ గుర్తులు, ముద్దుల గుర్తులు పెట్టాలి. అవన్నీ పెట్టినా నువ్వు రిప్లై చేయలేదు, ఏం లాభం? ఇగో నువ్వు డైరెక్ట్ కలిసినప్పుడే ఇద్దామని రిప్లై ఇయ్యలే తెలుసా? అబ్బతంగా నిజమా? అవును నిజమే. ఇగో నువ్వు నా లవర్ అవుడు, నా అదృష్టం తెలుసా? ఇగో రిప్లై ఇస్తున్నా, కళ్ళు మూసుకో. ఇలా ఒక్కపోద్దు, ఇక్కడ అద్దు, ఇంకెక్కడైనా పెట్టుకో. ఈ ముండ కొడుకు దుకాణంలో కానిపోయి ఇంకా రాకపాయే. అవో ఈ ముసలోడు ఏం చూస్తాడబ్బా?
రోషిని నేను తలపండు వాళ్ళగా ఈడ ఏష భాగవతం మీద మంచిగా అయిందా పిల్లగా 2 చెంపలు పట్టుకొని కూర్చున్నావు. ఏం చేయాలి తాత? చెప్పుకుంటేనేమో మానంబాయ్, చెప్పకుంటే పానంబాయ్. గట్లుంది నా బతుకు. ఏం చేయాలి? మరి బంగారం అసలు పెళ్ళం ఉండగా మధ్యతో కూడా అవసరమా నీకు? నువ్వెంత మంది తోటి పోయినావో నాకు తెలియదా? నువ్వు నన్నటువంటి పోయినావా? అసలుడే గాని మహానుభావుడు. అప్పటి రోజులు వేరోయి. అప్పుడు నేను ఎంత మందితో వేరా మా ముసలి ఏమనలేదు. దానికెట్నా వీళ్ళకెట్నా. అబ్బో, నీ చరిత్ర మంచిగానే ఉన్నది. లేకపోతే ఏందో నీ లెక్క చెద్దరు కప్పుకొని మలుసుకొని కూర్చున్నా అనుకుంటున్నా. ఏంది తెల్లందాక ఆతం పోతే ఎకరం వారంగా కిందలే కూడా ఇంత పడుతుండే. అవునే రావన్న, ఇలా 31 గానే దావా చేసుకుందామా? మరో 1000 రూపాయలు సేపు అవుతావా? 2-3 రోజులలో నీకు ఇస్తా. నీ అవ్వ నా దగ్గర లేకనే నిన్ను అడగబడుతుంది, మళ్ళీ నువ్వు నన్ను అడగబడుతుంది. మన ఇద్దరి ఇళ్ళల్లో పెద్దాల చేతిలో పెద్దరవేనా? మన దగ్గర ఉంటాయి ఇక పైసలు. తినా బుద్దాయ అడగా సిగ్గాయ అని ఏం చేద్దాం మన ఇద్దరం? మరి ఏం చేద్దాం చెప్పు. సీన్ కాడ పోతాడు. ఓ సీను ఇక రారా. ఎటు పోతున్నావురా సీన్గా? ఇగో కిరాణా షాపులో పోతున్నా. ఎందుకురా? నా పెన్లం షాపత్త చక్కెర, ఉప్పులు, పప్పులు, నూనె, సబ్బులు తెమ్మని 1000 రూపాయలు ఇచ్చింది. మన ముగ్గురు బతుకు పిల్లల పెత్తనమేనా? అరే నువ్వు ఇప్పుడు ఏం కొనకు, మనము 31 దావా చేసుకుందాం. నా దగ్గర అయ్యి ఉంటే మీ దగ్గర సరెక్కువ అయ్యేది. మరి మేము మా పిల్లల్ని అడగద్దాం, ఇది ఖర్చు పెట్టకు సరేనా? అయితేవా గానీ మన పిల్లలు పైసలు ఇస్తారా? దీనికి ఉపయోగిస్తుందా? సూపర్ ఉన్నది ఉపాయం. ఎటు పోతున్నావు? ఎందుకు అవుతా? నా ఫ్రెండ్లో పొద్దుగాడుతుంది కనిపించలేదు, నీకేమన్నా కనిపించిందా? ఊరిని అక్క ఎటువైంది మరి? ఏందో టైం మిషన్ పెట్టించుకున్నదాట. ఐసి అయింది, ఐసిది అప్పటితున్నా కనవాడు. మరి ఎట్లా ఏం చేస్తావు? మళ్ళీ కాదా? ఏంది ముసలోడా, ఏమో మళ్ళీ మళ్ళీ అంటున్నావు? నా పేరు మల్లేశ్వరి. మల్లేశ్వరివే, మధురాసల మంజరివే, మంత్రాక్షరివే, మగ శ్వాసల అంజరి. అవ్వ ఈ టైం మిషన్ పెట్టుకొని ఐసి ఆగుతూనే లేదు. నువ్వు నా లవరు. ఏంది ముసలోడా, ఏం మాట్లాడుతున్నావు? నీడెక్కడా నా ఈడెక్కడా? చేయబట్టు ఏమనిపిస్తుంది? ఏమన్నా అది కాకుతున్నారు? అవును, ఏమో అది వచ్చినట్టు అనిపిస్తా. ఏం అది కత్తుందో చెప్పు. నువ్వు నేను కలిసి ఉన్నది అది కత్తుందా? మన ఇద్దరం అదే తెలుసా? అంటే నువ్వు నా ప్రేమికునివా? కాదు, మీ ఇంటాన్ని. అంటే నీ మొగడు నీకు ఉండంగా, నా పెళ్ళవు నాకు ఉండంగా, మనం సాటు కలుసుకుని తెలుసా? ఏంది ముసలోడా, ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇంకా లగ్గం కాలేదంటే ఏమో పిస పిసరుతావు.
చెట్లు చల్లగా ఉంటా కాతలేదు పూతలేదు చెట్లకు నీళ్ళు పోసిన మయూరి మయూరి ఏంది చెప్పు కానీ చాయ్ తాగత్తవా 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వమంటావా నీ అవ్వ 5 రూపాయలు 10 రూపాయలు కూడా పిల్లల్ని నడుకునే బతుకులే అట్లా కాదే నాకు జ్వరం బాగా వచ్చింది దావకంలో పోయి చూపించుకుంటా ఒక 1000 రూపాయలు ఇయ్యరాదే ఏంది జ్వరం వచ్చిందా నీకు పేయి బాగా కాలుతుంది ఒక్క 1000 రూపాయలు ఉంటాయి దావకంలో పోయి పరీక్షలు చేయించుకుంటా ఏంది అంతగానం కాలుతుందా పెయ్యి ఎంత చల్లగున్నది ఏడగాలుతుంది నీకు అట్లా కాదే అప్పుడే చల్లగా అవుతుంది అప్పుడే ఉడకైతుంది ఓ అయితే అట్లానా నిజంగానే సరే తీసుకొత్తాగు పో చూయించుకొచ్చుకపో మమత ఏంటి చెప్పు ఇగో ఏది చెప్పు ఇగో 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 అని నా చెప్పు ఉన్నది చెప్పు ఇగో మా దోస్తుకు జ్వరం బాగా వచ్చిందట దావకంలో చూపించుకుంటాడట ఒక 1000 రూపాయలు ఇయ్యవా ఏంటి మీ దోస్తులు 1000 రూపాయలు అడిగిండా మరి ఇంట్లో నీ పప్పుడు కది ఆయనకు తెలియదా అందుకే నిన్ను అడుగుమని చెప్పిండు గట్ల చెప్పు మరి నేను ఏమంటుంది ఇక రూపాయలు 1000 రూపాయలే అబ్బా ఓ పిల్లగాళ్ళు నీకేనా దావత్ నాకు కూడా ఉన్నదా ఏమన్నా మేము మా పెళ్ళాలకు జ్వరం వచ్చింది దావకనుకోవాలని అవద్దని చెప్పి 1000 రూపాయలకు కచ్చుకున్నాము నువ్వు కూడా కట్టినే 1000 రూపాయలు పట్టుకోనరా కూసో వాళ్ళద్దన్నారు అయితే అట్లనా మా గురి మీ సంగతి చెప్తా ఏం తావురా తావు ముసలోడు రూపాయి ఖర్చు లేకుండా తిని తాగిపోదాం అనుకుంటాడు మూడు కూర్చున్నా వెయ్యాలి మూడు కూర్చుంటే మనకేందిరా మరి మమతక్క ఓ మమతక్క ఏంది మయూరి ఏమో ఎగిరితం గుర్తొచ్చినావు నా మొగుడేమో పానం మంచి లేదని చెప్పి దావకాలు ఉంచుకుంటాని నా దగ్గర 1000 రూపాయలు అడకపోయిండు నీ మొగుడేమో నా మొగుడు పేరు చెప్పి నీ దగ్గర 1000 రూపాయలు అడకపోయిండు అలా ఎటు వేరో తెలుసా 31st దావతీ చేసుకుంటాను వేనరాట ఏంది వీళ్ళు ఇట్లా చేస్తున్నారా అవును ఇగో ఈ తాత చెప్పిండు నా మోని కూడా ఇంట్లో సామాన్ తెమ్మని 1000 రూపాయలు ఇస్తే ఈ ముండకోడు కూడా వీళ్ళతోటి 31st దావత్ చేసుకుంటున్నాడట పాండ్రి ఇలా సంగతి ఏందో చూద్దాం వీళ్ళందరూ ఎటో కోపంగా పోతుర్రు ఏడికబ్బా నేను కూడా పోయి చూస్తా అగో మన ఆడోళ్ళు మా అంగారు శక్తులు వచ్చినట్టు అత్తుర్రే అయ్యో అవురా ఇంట్లోకి సామాన్ తెమ్మని పైసలు ఇస్తా నువ్వు చేసే బాగోతం ఇదా నాకు జ్వరం వస్తుంది పెయ్యంత కాలుతుందని దావకాన్లకు పోయి పరీక్షలు చేయించుకుంటా అని నా దగ్గర 1000 రూపాయలు అడకపోయి నువ్వు ఏతున్న కథీదా నా దోస్తునికి జ్వరం వచ్చిందని నా దగ్గర 1000 రూపాయలు తీసుకుని నువ్వు చేసే పనిదా ఇంట్లో పొయ్యి మీదకుంటే పొయ్యి కిందకుంటది పొయ్యి కిందకుంటే పొయ్యి మీదకుంటది మేము 5 రూపాయలు పెట్టుకొని కోడిగుడ్డు కొనుక్కొని అండుకొని తినాలన్నా 10 సార్లు ఆలోచిస్తాం
మేము పొద్దుగాల లేచి రికన్ లేకుండా కష్టం చేసి పిల్లల్ని ఎగబెట్టి ఇల్లుని జగబెట్టి మిమ్మల్ని ఎగబెట్టి అడవులకు పనిపోయి కష్టపడి 200-300 తెచ్చి చక్కెర అంటే పప్పు అంటే ఉప్పు అంటే నూనె అంటే ఇవన్నీ ఎల్లదీసుడు ఎంత కష్టమో మీకు తెలుసా? ఆడిది ఒకటి కట్టం చేస్తే మీరు ఇట్లా జల్సాలు చేస్తే మేము చేసే 200-300 కైకిలతోని పోరగల బట్టలు బాతలు పరీక్ష ఫీజులు ఇంటి సంవత్సరాన్ని ఎట్లా లేదిస్తారో మీకు తెలుసా? మీరు తాగి తందనాలాడి ఇట్లా ఎత్తే ఎట్లుంటుంది చెప్పండి. అయినా మీకు తినబుద్ధి అయితే తాగబుద్ధి అయితే ఇంటికి తెచ్చుకొని తాగుర్రి తినుండ్రి కుటుంబంతో సంబరంగా ఉండుర్రి. మేము అండి పెట్టమంటున్నామా అద్దంటున్నామా? అయినా 31st అనేది మన పండగ కాదు పబ్బం కాదు, మన అసలైన కొత్త సంవత్సరం మొగాది. ఇక మేము తాగం తినేమే కానీ ఇంట్లో కాకున్నది తాగి పని చెప్తాం. మిమ్మల్ని హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా హార్టీ వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ నమస్తే దోస్తులు. ఈ వీడియో మేము కంటెంట్ అనుకోలేదు, అసలు స్క్రిప్ట్ లేదు, అనుకోకుండా చేసినాం. ఎట్లా వచ్చిందో మీరు చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలు మాకు తెలుపుర్రి. బిడ్డ మీరు మంచిగున్నారా? మేమందరం అయితే జోర్దార్ ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అంతేకాకుండా మనపల్లె టాలెంట్ యూట్యూబ్ ఛానల్లో కొత్త కొత్త వీడియోలు వస్తున్నాయి, తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. పక్క పంటున్న గంటను మాత్రం మర్చిపోకుండా కొట్టిర్రి. బాయ్ బాయ్.